ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యన్స్. ఈరోజు మనము హోటల్ స్టైల్ చట్నీ టిఫిన్లోకి నంజుకొని తింటాం కదండి. ఆ చట్నీ అయితే రెడీ చేయబోతున్నాను. దానికోసం ఒక 5 మిర్చీలు 2 ముక్కలుగా చీల్చుకొని వేడివేడి ఆయిల్లో వేసుకున్నాను. అలాగే వేరొక గిన్నెలో పల్లీలను అయితే బాగా వేయించుకుంటున్నాను. పల్లీలు వేగితే పొట్టు దానంతట అదే ఊడిపోతుంది. రెండవది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం శనగపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు. ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని బాగా కలుపుకోవాలన్నమాట, వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా అయిపోయాయి కదా. వీటన్నింటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న వెల్లిపాయ రెమ్మని తీసుకొని వేసుకోవాలి. వేపిన పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంటున్నా. కొంచెం చింతపండు వేసుకుంటున్నా. ఎక్కువగా ఫ్రిడ్జ్లలో రేపటి కోసం అని చెప్పి స్టోరేజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. చింతపండు ఉంటే తొందరగా పాడవదన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇలా అయింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఒకసారి పట్టేసాను ఇంకా మెత్తగా రావాలని. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పోపు కావాల్సినవన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం చట్నీలో పోపు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట, అందుకని ఇంకొన్ని వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ చట్నీలో వేసుకోవాలి. ఒకసారి అంతా ఇదంతా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఇడ్లీ, దోశ, వడ అన్నింటిలోకి, ప్రతి టిఫిన్లోకి చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నేను చెప్పిన పద్ధతిలో ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.